ఎగ్ పలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేస్తారు అసలు? పలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలంటే ఇప్పుడు చెప్పడం అవసరమా? ఆమె అందరూ ఆన్సర్ కావాలంటే డైలాగ్ ఇవ్వాలి కొద్దిగా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఆన్సర్ చూస్తున్నారు ఫోన్లో లేదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్ పగల కొట్టుకుంటే ఆమ్లెట్ వేసుకొని తినాలి ఎలా? పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుని అదే ఎలా? ఎగ్ ఎగ్ పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారు? తినాలి ఎలా అంటున్నా? అంటే ఫోటో తీసా. ఏం చదువుకున్నారు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. సెకండ్ ఇయర్ చదువుకుంటే ఆన్సర్ ఈజీగా తెలుసుంటుంది. ఎందుకంటే 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి తెలుసు ఈజీగా. మీరు సెకండ్ ఇయర్ ఏమో నాకు తెలియదు. తెలిసి ఉంటుంది. ఏమో నాకు తెలియదు. ఎగ్ పలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేస్తారు అసలు? వేస్తారు, వేసుకుని తినొచ్చు. అదే ఎలా అంటున్నాను? అదే ఎలా వేస్తారు? ఆమ్లెట్ వేయాలంటే ఎగ్ పలగొట్టాలి కదా. పగలగొట్టాలి. అదే ఎలా పగలగొట్టిన ఆమ్లెట్ వేసుకొని తింటారు. పగలగొట్టకుండా అన్నది. పగలగొట్టకుండా అయినా వేసుకుని తినరు ఆమ్లెట్. ఇంకా తినాలి. పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి. షాప్లో నుంచి కొనుక్కొచ్చుకోవాలి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏమో నాకు అంత. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా, దీని ఆన్సర్ స్కిప్ చేసి నేను లాస్ట్ చెప్తా. ఓకే. 2 కీస్ ఉంటాయి. ఈ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేయాలి? ఏంటిది అది? మంకీసా కాదు ఒక ఆన్సర్. ఇంకా అలానే 2 కీస్ ఉంటాయి. డాంకీ. 2 కీస్ ఉంటాయి. ఆ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేయాలి? ఏంటిది అది? ఇది చిన్న పిల్లలు అడుగుతే చెప్తాడు. నేను మరీ అంత కాదు. 2 కీస్ ఉంటాయి. ఆ కీస్ తోని దేన్ని ఏ డోర్ ఓపెన్ చేయలేము. ఓకే, డాంకీ మంకీ అదేనా? మరి నేను అదే కదా చెప్పాను. మరి గట్టిగా చెప్తే అయిపోతుండే కదా. సరే ఇంకో క్వశ్చన్. ఎగ్ పగలగొట్టకుండా రాత్రి వేసుకొని తింటే అయిపోతుంది కదా. ఓకే ఓకే, ఫన్నీగానే ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? మా క్వశ్చన్స్ ఆర్ లవర్ అంటే నా గురించి. నీ గురించి నేనెందుకు చెప్తా? సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.